ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని వారాలుగా లోయ అనుభవాలు దేవుని బిడ్డల జీవితాలలో ఈ రకమైన అనుభవాలు ఎదుర్కొంటున్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దావీదు జీవితంలో లోయ అనుభవాలు చూసాము. అలాగే సిద్దీము లోయ, దాని ప్రాధాన్యత మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఉదయకాల సమయంలో రూతు లోయ అనుభవాలు. రూతుని గురించి ఒక మాట ముందుగా నేను జ్ఞాపకం చేయాలని మనసు కుదిరిన కోడలు. మనసు కుదిరిన కోడలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం కొన్ని కుటుంబాల గురించి. కోడలు దిద్దిన కాపురం కదా, ఈ టైటిల్స్ వినటానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో చాలా ఒడిదిడుకులతో, అప్స్ అండ్ డౌన్స్తో ఉంటూ ఉంటాయి. రూతు అంటే సౌందర్యం అని అర్థం. హెబ్రీ భాషలో రూతు అనే పదానికి మనోహరం అనే భావాన్ని, అర్థాన్ని కలిగిస్తూ ఉంది. పరిశుద్ధ దైవ గ్రంథంలో రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యం. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. 18వ వచనం, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, ఇశ్రాయేలీలలో యోధా దేశంలోకి చెందిన ఎలీమెలకు కుటుంబము బెత్లెహేము నుండి మోయాబుకు ప్రయాణమై వెళ్ళిన సందర్భము. న్యాయాధిపతుల కాలంలో అంతిమ దినాలలో జరిగిన సంఘటన. ఈ ఎలీమెలకుకు నయోమి అనే భార్య, మహులోను కిల్యోను అను 2 కుమారులు. ఒక మంచి కుటుంబం, చిన్న కుటుంబం, సంతోషకరమైన కుటుంబం, చక్కని కుటుంబం. సమస్య వచ్చింది అని దేవుని ప్రాంతమై ఉన్న ఆశీర్వాదకరమైన స్థలముగా చెప్పబడిన బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళారు.
అక్కడ వారు 10 ఏండ్లు నివాసం చేశారు. ఆ తరువాత 2 కుమారులకు వివాహము చేశారు. ముందుగా ఎలీమెలెకు కుటుంబ యజమానుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కుమారులకి ఇరువురికి నయోమి వివాహం చేసింది. ఒక 10 ఏండ్లలో వారిద్దరూ కూడా చనిపోయారు. తాను విధవరాలయ్యింది, కోడళ్ళు కూడా విధవరాండ్రయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో నయోమి ఒక అత్తగా, దేవుని యొక్క చట్టము భయభక్తులు ఎరిగిన వ్యక్తిగా తన కోడళ్ళు ఇరువురును పిలిచి, అమ్మ మీరు తిరిగి మరలా మీ తల్లిగారింటికి వెళ్ళండి, మీరు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించుకోండి, మీ స్వదేశానికి స్వప్రాంతానికి వెళ్ళండి అని ఓర్ఫాను పిలిచి ముద్దు పెట్టెను. ఓర్ఫా సంతోషంతో తన అత్త అయిన నయోమికి ముద్దాడి ఆమె సెలవు తీసుకుంది. ఆ తర్వాత రూతును కూడా పిలిచి ఇదే విషయం చెప్పింది. నీ తోడి కోడలు ఓర్ఫా తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా నీవు కూడా వెళ్ళు, చక్కగా మీ జీవితాలను మీరు ఆనందమయంగా సుఖమయంగా గడుపుకోండి. ఒక తల్లిలాగా, ఒక పెద్దదానిలాగా మంచి సలహా నయోమి ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రూతు పలికిన మాటలు నేటి తరంలో అనేక తల్లుల, అత్తల, కోడళ్ళ, కూతుళ్ళ కన్నులు తెరిచేదిగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడుతుంది 18వ వచనంలో. నయోమి గ్రహించిందట, తన కోడలైన రూతు మనసు కుదిరినదై తనతో ఉంటుంది. మనసు కుదురుగా ఉండాలి. ప్రభుని ఆరాధించాలన్నా, ఒక వ్యక్తితో సహవాసంలో కొనసాగాలన్నా, మన సంబంధాలు బలపరచబడాలన్నా మనసు కుదిరినదై ఉండాలి. మనసు వేవరింగ్గా ఉన్నట్లయితే, అది అటు ఇటు గాలికి కొట్టబడేదిగా ఉంటే తప్పకుండా అక్కడ కల్లోలమే కలిగిద్ది. ఇక్కడ రూతు మనసు కుదిరినదై తన అత్త అయిన నయోమితో జీవితాన్ని కొనసాగించటానికి స్థిరపడెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్లుప్తంగా కొన్ని విషయాలు రూతుని గురించి తెలుసుకుందాం. నంబర్ 1, రూతు మోయాబీయురాలు, శాపగ్రస్తమైన దేశానికి చెందిన వ్యక్తిగా శాపగ్రస్తురాలుగా ఉంటుంది. నంబర్ 2, రూతు నయోమి కోడలు. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ప్రాంతాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైన ప్రాంతానికి వచ్చిన వ్యక్తి నయోమి. తర్వాత 3వది, రూతు మహ్లోను భార్య. తమ పెద్ద కుమారుడైన మహ్లోనుకు భార్య రూతు. అంటే పెద్ద కోడలుగా చెప్పబడుతూ ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. 4వదిగా మనం చూసినప్పుడు రూతు విధవరాలు. ఆమె జీవితంలో ఎన్నడూ ఊహించని పరిణామము. ఆకస్మికంగా ఇట్టి హఠాత్ పరిణామానికి రూతు కూడా దిగ్భ్రాంతి చెందింది.
ఇప్పుడు ఆమె విధవరాలు. ఆమె జీవితం, తన కలలన్నీ కూడా కళ్ళలైపోయి జీవితం కల్లోలానికి గురైన పరిస్థితిలో రూతు ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళటానికి సిద్ధంగా లేదు. నయోమితో కలిసి ముందు కొనసాగొచ్చు, కానీ వారు అంగీకరిస్తారో లేదో తెలీదు. ఈ మీమాంసలో కొట్టుమిట్టాడుతూ ఉన్న వ్యక్తి రూతు. ప్రియులరా, చాలామంది యవన బిడ్డల జీవితాలలో వివాహమైన కొద్ది కాలంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారి యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి. నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నా తల్లిగారి ఇంటికి వెళితే నేను వారికి భారంగా ఉంటాను. మా అత్తగారి ఇంట్లో ఉంటే వారు నన్ను సరిగా చూసుకుంటారో లేదో, నా పట్ల ప్రేమ కలిగి ఉంటారో లేదో, నన్ను ఆదరిస్తారో లేదో. ఇలాంటి పరిస్థితుల్లో రూతు జీవితం అల్లకల్లోలమైపోయి ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, రూతు దేనికి సూచన అనంటే, ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో లాయల్టీ అండ్ డివోషన్ రూతు నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. రూతు అంటే సన్ఫ్లవర్కి గుర్తుగా కనిపిస్తూ ఉంది. సన్ఫ్లవర్ ప్రొద్దు తిరుగుడు పువ్వు మనకందరికీ తెలుసు. చాలా ఆకర్షణీయంగా మంచి వర్ణములతో, అది చక్కని రంగుతో కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు పరిభ్రమిస్తూ ఉన్న రీతిగా సూర్యుని తట్టే ముఖమెత్తి ఈ ఫ్లవర్ కూడా ఉంటూ ఉంటుంది. ప్రకృతిలో దేవుడు బహు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దాన్ని నిలిపాడు. ఈ సన్ఫ్లవరు మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంది. గాలి వచ్చినా, వానొచ్చినా, పరిస్థితి ఎలా ఉన్నా దాని యొక్క ముఖమట ఎప్పుడు కూడా సూర్యుని వైపే ఎత్తి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు నేర్పించే ఓ గొప్ప పాఠం అదే. మన జీవితాల్లో పరిస్థితులు ఏమై ఉన్నా, ఎలా ఉన్నా, మన యొక్క కన్నులు ఎల్లప్పుడూ దేవుని మీదే లక్ష్యం చేసి ఉంచాలి. ఆమేన్. రూతు అంటే ఆమె అవుట్ సైడర్. షీ డజంట్ బిలాంగ్ టు ఇజ్రాయెలైట్ పీపుల్. బయట వ్యక్తి. ఇంకో రకంగా చెప్పాలంటే షీ ఈజ్ అన్ అవుట్ క్యాస్ట్. నిషేధించబడిన, త్రోసివేయబడిన జాతికి చెందిన వ్యక్తి రూతు. షీ ఈజ్ అన్ ఏలియన్. అన్యురాలు. ఇజ్రాయేలీలకు చెందినటువంటిది. షీ ఈజ్ ఎ స్ట్రేంజర్. బట్ గాడ్ హ్యాస్ ఎ మిస్టీరియస్ ప్లాన్ ఇన్ హిస్ సావరెన్ పవర్ and in his amazing grace. రూతు పట్ల ఏ యోగ్యత, అర్హత లేకుండా ఆమె జీవితము భయంకరమైన లోయలో కొట్టుమిట్టాడుతూ ఉండగా, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌమాధికారి రూతు పట్ల అనూహ్యమైన, అత్యున్నతమైన, కృపాసహితమైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ది వ్యాలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రూత్.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో పలుమార్లు నిజమే ఇలాంటి అనుభవాలే మనము ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత తరిమివేయబడినా, కొట్టివేయబడినా, అణగారిన పరిస్థితిలో ఉన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితులు, పంచుకునే పరిస్థితులు లేకపోయినా, ఒక విషయాన్ని గుర్తిరుగుదాం, నమ్ముదాం. రూతు జీవితంలో ఒక చక్కని ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నీ జీవితంలో కూడా ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది సత్యము. హల్లెలూయా. నీవు నేను ప్రభువుని నమ్మిన బిడ్డలుగా ఉంటున్నాం, ప్రభు సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాం. కొన్నిసార్లు నిజమే చిన్న వయసులోనే వివాహమైన కొద్ది దినాలలో భర్తను కోల్పోయిన స్థితిలో కొంతమంది ఉండొచ్చు. లేదు అని అంటే మరొక ఇబ్బందిలో ఊహించినటువంటి ఒక నష్టాన్ని, ఒక కష్టాన్ని చవిచూచిన స్థితిలో మనం ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, రూతు జీవితంలో అనుదినము దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క కృప ఆయన జీవితంలో నింపబడుతూ ఉంది. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కృప అనుగ్రహించబడుతుందని విశ్వసిద్దాం. రూతుని గురించి చెప్పబడే మరొక అద్భుతమైన మాట ఏమిటి అని అంటే, షీ ఫాలోడ్ the law of the Lord more diligently than her mother-in-law Naomi. ఇశ్రాయేలీయులుగా దేవుని యొక్క బిడ్డల మధ్య ఆయన ఏర్పరచుకున్న జనాంగంలో ఒకటిగా జన్మించిన నయోమి కంటే కూడా దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని హత్తుకుని జీవించే విషయంలో నయోమి కోడలైన రూతు మరెంతో ఆసక్తి కలిగి వెంబడించింది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నయోమి జీవితంలో ఒక 5 విషయాలు మనము 4 అధ్యాయాలలో గమనిస్తాం. మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలో ఆమె మోయాబీయురాలు అని చూస్తున్నాం. రెండవదిగా ఈ మొదటి అధ్యాయంలోనే ఆమె విధవరాలుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఈ మొదటి అధ్యాయంలోనే ఆమె విధేయురాలు అని చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆమె శ్రామికురాలు, బహుగా పరిశ్రమ చేసే వ్యక్తి, శ్రమించే వ్యక్తి అని చూస్తున్నాం. మోయాబీయురాలైన, విధవరాలైన, విధేయురాలుగా ఉన్న, బహుగా శ్రమపడే వ్యక్తిగా ఉంది శ్రామికురాలు. చివరికి వచ్చేసరికి నయోమి కుటుంబానికి ఎంత ఆశీర్వాదాన్ని, దీవెనను రూతు అందిస్తూ ఉంది అని అంటే 4వ అధ్యాయంలో రూతు రక్షకుని వంశోద్ధారకురాలుగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. అన్యురాలు, విధవరాలు, విధేయురాలు, శ్రామికురాలు, వంశోద్ధారకురాలు. ఎంత గొప్ప కార్యం. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, రూతు అన్యురాలు అని మనం అనుకుంటున్నాం, కానీ బట్ గాడ్ ఈజ్ యూనివర్సల్ గాడ్. వారు ఏ జాతికి, ఏ దేశానికి, ఏ సంస్కృతి సాంప్రదాయానికి చెందిన వారైనప్పటికీ దేవుడు వారి మీద తన కనుదృష్టి ఉంచుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్
యూనివర్సల్ గాడ్. ఆయన్ని ఎవరు, ఏ జాతి, ఏ వర్గము మా దేవుడు అంటానికి వీల్లేదు. ఆయన అందరి దేవుడు. ప్రియులారా, ఈ అందరి దేవుని కృప క్రిందకు, హస్తాల క్రిందకు వచ్చిన మోయాబీరాలైన రూతు నయోమి కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉంది. ఫిలియల్ లవ్. గ్రీకు భాషలో ప్రేమకు ఒక పదం వాడబడేది ఏమిటంటే ఫిలియల్ లవ్. అంటే కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి. ఈనాడు అనేక మంది వివాహమైన తరువాత కుటుంబాలు వేరైపోవటానికి కారణమవుతూ ఉన్నారు. వివాహమైన 3 నెలల్లో, వివాహమైన 6 నెలల్లో, వివాహమైన సంవత్సరం తిరగక ముందే తల్లిదండ్రులకు దూరం అయిపోవటం, సొంత కాపురాలు పెట్టుకోవటం. కానీ రూతు కుటుంబాన్ని ప్రేమించింది. అంటే కుటుంబాన్ని హత్తుకుంది. తాను ఎదుర్కొన్న భయంకరమైన లోయ అనుభవంలో ఆమె నయోమిని హత్తుకొని జీవించింది. ఆ తర్వాత రెండవదిగా చూస్తే ఫిలియల్ ఒబీడియన్స్. కుటుంబం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉందో అంతే ప్రేమను విధేయత విషయంలో కూడా కనుపరిచింది. ఇష్టం లేకుండా, కష్టంగా విధేయత చూపలేదు. కొంతమంది కోడళ్ళు అత్తగారింటికి వచ్చిన తర్వాత వారు ముళ్ళ మీద నడుస్తున్నట్టే, ముళ్ళ మీద కూర్చుంటున్నట్లే ఉంటారు. నో, మారాలి, ఆ పద్ధతి మారాలి. సంతోషంతో ఆ కుటుంబాన్ని ప్రేమించాలి. దేవుని వెంబడించేవారుగా, దేవునికి లోబడేవారుగా ఉండాలి. ఆ తర్వాత చివరిగా చూస్తే రూతు జీవితంలో కాన్స్టాంట్ పెయిటీ, అంటే నిరంతరము కొనసాగే స్థిరమైన భక్తి, అది దట్ మేక్స్ డిఫరెన్స్. ప్రియులారా, నీవు ఏ లోయ అనుభవంలో ఉన్నా ప్రభు హస్తాల క్రిందకు వచ్చిన తర్వాత, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందిన తర్వాత నీ భక్తి స్థిరంగా కొనసాగాలి. నీ భక్తిలో భావోద్వేగాలు ఉండకూడదు. నీ భక్తి స్థిరమైందిగా ఉండాలి. నీ భక్తిలో అసూయ ద్వేషాలు ఉండకూడదు. నీ భక్తిలో ప్రేమ నింపబడి ఉండాలి. నీ భక్తిలో లోకానుసారమైన విషయాలకు తావు ఉండకూడదు. నీ భక్తి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిందై ఉండాలి. దానికి నిదర్శనం రూతు. అందుకనే దేవుడు రూతును రక్షకుని వంశానికి పితరురాలుగా నిలువబెట్టాడు. గొప్ప ప్రణాళికలో దేవుడు తీసుకొచ్చాడు. ప్రియా దేవుని సంగమా, దేవుని మిళ్ళరా, నిజమే, మన జీవితాల్లో శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు మన యొక్క ప్రేమ, మన బంధము, మన సంబంధము ఇతరులతో, కుటుంబాలతో ఏ రీతిగా ఉంటుంది? ప్రభుత్వుడు చూద్దాం, ఆయన సన్నిధిలో ముందుకు వెళుదాం, ఆయన్ని ఘనపరచుదాం, స్థిరంగా నిలబడదాం. మనసు కుదిరిన కోడలు రూతులాగా మనసు కుదుట చేసుకుని ప్రభుని వెంబడించే బిడ్డలుగా, కుటుంబాలను హత్తుకున్న బిడ్డలుగా మనం ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించిన ప్రార్థించుదాం. ప్రార్థన. మా స్తుతులకు పాత్రుడా,
అందరి దేవుడవు నీవు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో రూతు ఎదుర్కొన్న ఆ భయానకమైన పరిస్థితుల నుండి మీరు ఆదరించి నీ దాసులను బహుగా బలపరిచి నిన్ను ప్రేమించే బిడ్డగా, ఏ కుటుంబంలోనైతే చేర్చబడిందో ఆ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండుటను బట్టి రూతు జీవితాన్ని ఎంతో ఉన్నతంగా గణపరిచారు. స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. మా రక్షకుడు, మా నాథుడు యేసు క్రీస్తు వారి వంశావళిలో నలుగురు స్త్రీలను గురించి చెబితే అందులో ఒక స్త్రీగా మీరు రూతును నిలువబెట్టారు. స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత ధన్యత. మా జీవితాల్లో మేము ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నా, అది ఎంత కష్టతరమైన ఆ కష్టములలో, శ్రమలలో, శోధనలలో, నలగొట్టబడిన పరిస్థితులలో, అట్టి లోయ అనుభవంలో నేను హత్తుకున్న వారమై నీ తట్టు చూస్తూ నీ కృపలో నడిపించబడి మీరు ఇచ్చిన కుటుంబాలను హత్తుకొని మీ నామ మహిమార్థమై ముందుకు సాగినప్పుడు, మా భక్తి విశ్వాసాలు స్థిరంగా ఉన్నప్పుడు, అదిగో రూతు వలె మా జీవితాలను మీరు హెచ్చిస్తున్నారు, వర్ధిల్లా చేస్తున్నారు, దర్శిస్తున్నారు. వందనాలు నాయన. దీవించి ఆశీర్వది. ఈ నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా అయా అనేక రీతిలుగా కొట్టబడుతూ ఉన్నప్పుడు నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పిన ప్రభువా, నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి మనసు కుదుట పడిన వారమై నిన్ను హత్తుకొని వెంబడించే వారంగా మేమున్నప్పుడు మమ్మల్ని దీవించు దేవునిగాను, ఒక ప్రత్యేకమైన స్థానము, ఆశీర్వాదము మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మి నీకు లోబడి జీవించే జీవితాలు ఈ నీ మాటలు వింటున్న మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాసని చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా యవన ప్రాయములలో, కష్టములో, శ్రమలో, భర్తను కోల్పోయిన స్థితిలో, ఆరోగ్యమును కోల్పోయిన స్థితిలో, బిడ్డలను కోల్పోయిన స్థితిలో, ఇంకా అనేక రీతిలుగా నష్టపోయిన స్థితిలో లోయ అనుభవాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.